రాష్ట్రంలో అత్యంత నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫ్రస్ట్రేషన్తో పాటు ఊహించినటువంటి ఎదురు దెబ్బలు తింటూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి. ఒకవైపు 11 మంది ఎమ్మెల్యేలే ఉండడం, వాళ్ళు జారిపోయేటువంటి పరిస్థితి ఉండడం, మరోవైపు ఫర్నిచర్ దొంగతనం చేసి దొరికిపోవడం, మరోవైపు రిషికొండలో 500 కోట్లతో అతను కట్టుకున్నటువంటి రాజభవనం ప్రజలు చూడడంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ జగన్ ఏం చేయాలనుకుంటున్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ 420 గాడు, ఈ సైకో గాడు, ఈ శాడిస్ట్ గాడు ఇప్పుడు ప్రజల్లోకి రావాలంటే మొహం చెల్లట్ల. అసెంబ్లీకి పోతే వీడు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు, కనీసం వీడి క్యాబినెట్ ప్రోటోకాల్ కూడా రాదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఫ్రస్ట్రేషన్తో, ఈ బాధతో వీడు ఫర్నిచర్ దొంగతనం చేసినటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోవటం, 500 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైనటువంటి భవనం ప్రజల సొమ్ముతో కట్టుకున్నటువంటి ఈ నికృష్టుడి బతుకు విశాఖపట్నం వేదికగా ప్రజలకు తెలిసిపోవడంతో ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్యాను గురేసుకుంటాడా, వాడిది ప్యాను గుర్తు కాబట్టి, లేకపోతే ఇంకే రకంగా అయినా ప్రయత్నం చేస్తాడా మనకు తెలియదు. కానీ ఈ దౌర్భాగ్యుడు ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన చేయడం, ఆ విషయం పొక్కినటువంటి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఎవరు లేరు స్వామి కుటుంబ సభ్యులు అంటే తల్లి ఉందా లేదు ఆల్రెడీ పార్టీ నుంచి గెంటేసాడు, చెల్లి ఉందా లేదు ఆల్రెడీ ఆవిడ వేరే పార్టీలో ఉంది, వీడు ఆస్తి కూడా ఎగ్గొట్టడంతో ఇంకో చెల్లి ఉందా లేదు మా నాయన్ని చంపారు స్వామి మీరే అని చెప్పి ఆ చెల్లి పోరాటం చేస్తూ ఉంది. కుటుంబ సభ్యులు అంటే పెద్దగా ఏం ఉండరు వీడికి, ఎందుకంటే వీడు ఒక సైకో, వీడు ఒక శాడిస్ట్, వీడు ఒక దొంగ, వీడు ఒక దోపిడీదారుడు. అందుకని కుటుంబంలో కూడా ఎవరు ఉండరు, కేవలం వీడి భార్య, 2 పిల్లలు, వాళ్ళిద్దరేమో లండన్లో ఉన్నారు. ఆవిడ కూడా మేబీ ఈ మధ్యలో వీడు లండన్ పర్యటనకు పోయినప్పుడు రిటర్న్లో రాలేదు, వీడు ఒక్కడే ఉన్నాడు తాడేపల్లి కోటలో అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా వీడి మీద పడి సంపాదించినటువంటి అవినాష్ రెడ్డో, అనిల్ రెడ్డో, ఆ రెడ్డో, ఈ రెడ్డో, యమలా రెడ్డో ఎవరో 60 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా వీడి వేల కోట్లు సంపాదించలా వాళ్ళ. కాకపోతే వాళ్ళ భయం వాళ్ళకే ఉంది, ఏదో ఒక దొంగ కేసుల్లో అడ్డంగా దొరికిపోతాం, మనం చేసినటువంటి దొంగ పనుల్లో ఆధారాలతో సహా తెలుగుదేశం ప్రభుత్వానికి దొరికిపోతాం, జగ్గడతో పాటు మనం కూడా లోపలికి పోతాం అనేటువంటి భయం, ఆందోళన వాళ్ళకు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన యొక్క జగన్మోహన్ రెడ్డి చేశాడో, ఒరే ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ మా మీద రెట్టి నువ్వు పోతే వీటి వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. లండన్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేదు, అతను ఏదేదో అనుకుంటున్నాడు అనేటువంటి సమాచారం లండన్కి తెలియడంతో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి మెంటల్గా పిచ్చిగా సైకోయిజానికి ట్రీట్మెంట్ కూడా లండన్లోనే తీసుకుంటాడనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అది కొత్త విషయం కాదు, పాత విషయమేగా. వీడు ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి వీడికి సైకోయిజం పట్టుంది, వీడికి పిచ్చి పట్టుంది. కొంతమంది వైజాగ్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు, కొంతమంది హైదరాబాద్ ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ చేసుకుంటారు. బట్ ఇక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండదుగా, వీడికి ఇచ్చుండేది నెక్స్ట్ లెవెల్ పిచ్చి సైకో వీడు. కాబట్టి ఈ దౌర్భాగ్యం ఎంత సైకో అంటే, వీడి తప్పులు ప్రశ్నిస్తే సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి వీడి అరాచకాలని ప్రశ్నిస్తే నా దాకా అనేక మందిని అరెస్ట్ చేపించి, 3rd డిగ్రీ ప్రయోగించి, కరెంట్ షాక్లు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టాడు. సరే పెట్టిన కొడుకులు ఎవరిని వదలం, రాబోయే రోజుల్లో వాళ్ళ తొత్తర తీరుస్తాం అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి నా దాకా ఎవడం కూడా ఎవరిని వదిలిపెట్టడం, కేసులు పెట్టినోళ్ళు, పెట్టించినోళ్ళు, దాన్ని వెనక్కున్నోళ్ళు, దాన్ని నడిపించినోళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సైకోగాడు, ఇది సైకోతనం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికంటే ఎక్కువ తెలుసు కాబట్టి, ఎందుకంటే వాడి ట్రీట్మెంటు, వాడి వ్యవహారం, వాడి మెడిసిన్ మొత్తం కూడా లండన్ నుంచే వస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి వీడు పొరపాటున ఏమైనా చేసుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు లండన్ తీసుకుపోదారంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడింది. ఏందయ్యా అంటే, ఇప్పుడు లండన్ పోతే పారిపోయాడు అంటారు. ఎందుకంటే రిషికొండలో వాడి ప్యాలెస్ వ్యవహారం చూసాం మనం. ఆ బాత్రూమ్ లేనిది, ఆ కమోడ్ లేనిది, ఆ రూము లేనిది, ఆ ఫర్నిచర్ లేనిది, ఆ ఇటాలియన్ మార్పు లేనిది, ఎవడమ్మా మొగుడు సొమ్మురా? జగన్గా నాకు అర్థం కాల. మీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి గారు అడిగినట్టు అడగాలంటే ఎవడమ్మా మొగుడు సొమ్మురా? ప్రజల సొమ్ముతో నువ్వు ఆ రకంగా కట్టుకోవడం ఏందిరా? డెకాయిట్గా 420గా అంటే ప్రజల సొమ్ము అంటే ఏమన్నా నీ అమ్మ మొగుడు సొమ్ము అనుకుంటున్నావు? ఇదే నీ అమ్మ మొగుడు అనేది పెద్ద భూతేం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అఫీషియల్గా వాడినటువంటి పదం ఇది. కాబట్టి వీడు ప్రజల సొమ్ముని ఆ రకంగా 100 కోట్ల రూపాయలు వీడి భార్య ఏదో సీవ్యూ అంట సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం కోసం ఈ దౌర్భాగ్యుడు. ఇది ఏమన్నా రాజు అనుకున్నాడా, ఇదేమన్నా రాజరికం అనుకున్నాడా, ఇది ఎల్లకాలం అధికారంలో ఉంటాడు అనుకున్నాడా? ఈ డెకాయిట్ గారు చేసిన పనులకు 11 సీట్లు రావడం కూడా ఎక్కువ. కొన్ని చోట్ల వ్యవహారం అటు ఇటు తేడా పడింది, లేకపోతే 1, 2 వచ్చిండే, మిగిలినన్ని ఇప్పుడు అరకు పాడారు, కరెక్ట్గా అభ్యర్థులను సెట్ చేసుకుంటే కొట్టేసేవాళ్ళు. అదేవిధంగా
రాజంపేట కూడా అంతే అయిపోయి ఉండేది, బద్వేలు కూడా అంతే అయిపోయి ఉండేది, మంత్రాలయం అంతే అయి ఉండేది, దర్శనం అంతే అయి ఉండేది, ఎర్రగొండపాలెం అంతే అయి ఉండేది, వాళ్ళు పొంగనూరు అంతే అయి ఉండేది. కాబట్టి వాళ్ళు గెలిచిన వాటిల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికే విజయ అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఒకరో ఇద్దరు మిగిలిన వాళ్ళు ఆ పార్టీలో. కాబట్టి అదేం పెద్ద సబ్జెక్టు కాదు. ఇప్పుడు అయితే ఈ దౌర్భాగ్యుడు ఈ కేసులు ఎదుర్కోలేక, ఈ విమర్శలు ఎదుర్కోలేక, ప్రజలకు మొహం చూపించలేక, అసెంబ్లీగా పోలేక, ఆడికి పోయి సమాధానం చెప్పలేక వీడు ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచనలో తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని మేము ఎంకరేజ్ చేయము, ఎంటర్టైన్ చేయము. నువ్వు ప్రజల ద్వారానే శిక్షించబడ్డావు ఆల్రెడీ. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి చట్టం ద్వారా రాబోయే రోజుల్లో మేము శిక్షించే పని చేస్తాం. కానీ నువ్వు ఉండకూడదనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన మాకు లేదు. నువ్వు చేసినటువంటి తప్పులకు ప్రజలు అత్యంత ఘోరంగా శిక్షేశారు. రాబోయే రోజుల్లో నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకు, అవినీతికి న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా శిక్షించి తీరతాయి.